కాకుండా యావత్ భారతదేశంలో ఏదైతుందో ఇది ఒక చరిత్రాత్మకమైనట్టు దినంగా అభివర్ణించడం తప్పని చెప్పండి. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు బడా పెట్టుబడిదారులకు అండగా నిలిచబడే విధంగా అదాని అంబానీ లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ రుణమాఫీ చేస్తుంటే ఇలా రైతాంగం పక్షాన నిలబడి రైతాంగాన్ని అప్పులు నుండి వెలికి తేబడే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని మరి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఈరోజు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల రైతాంగ కుటుంబాలకు మేలు అనుకుంటబడే విధంగా ఈరోజు ఏదైతుందో 1 లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళు రుణవిముక్తులు చేయటం అట్లా ఏదైతుందో రేపు 31 జూలై నాటికి ఏదైతుందో 1,50,000 రూపాయల వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణవిముక్తులు చేయటం అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణవిముక్తులు చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం ఇది నిజంగా వాళ్ళ డబ్బుతో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా. భవిష్యత్తులో ఏం దొరుకుతుందో చెప్పలేం కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్టు ఉదంతం మనం లేదు అని చెప్పారు. అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అట్లూరు లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం ఇందులో పాల్గొన్నటువంటి యావత్ కాంగ్రెస్ శ్రేణులు నాయకత్వం రైతాంగం యువజన అట్లాగే ఇది విద్యార్థి విభాగం అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇలా రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నాం అని చెప్పి నేను భావిస్తాను చెప్పంటున్నా. ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం వ్యక్తి భావిస్తాను చెప్పంటున్నాను. రైతాంగం ప్రధానం దేశాన్ని పెట్టేటటువంటి వాడు రైతు. అటువంటి రైతును ఆదుకోవడం ఏదైతుందో ప్రధానంగా మరి ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నిర్వహణ మరి కర్తవ్య నిర్వహణలో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో రైతు సంక్షేమాన్ని ప్రధానంగా ఎంచుకొని ఇలా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో కాదు, భారం ఎంతైనా కానీ రైతాంగానికి అండగా నిలబడినప్పుడు మాత్రమే ఇవాళ పల్లె సీమలు వెలుగు చూస్తాయి. అటువంటి పల్లె సీమలను వెలుగుతో నింపాలనే భావనతోని మరి రైతాంగానికి ఈ రుణమాఫీ చేయడం చెప్పంటూ నేను ఇప్పటికైనా ఇలా ప్రతిపక్షాలు ఏదైతుందో విమర్శలు మానకూడదు దయచేసి. ఇవాళ ఏ విధమైన ఆంక్షలు లేకుండా దయచేసి గమనించండి చెప్పంటున్నా. ఏ విధమైన ఆంక్షలు లేకుండా పట్టేదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు అని చెప్పంటున్నా. పట్టేదారు పాస్ బుక్ కలిగి ఉన్న ప్రతి రైతుకు మీరు ఏ బ్యాంకులో అభ్యర్థుకున్నాకని చెప్పండి పంట రుణానికి సంబంధించి రుణవిముక్తులు చేయబడే విధంగా అందరికి ఇవాళ ఏదైతుందో మీ బ్యాంక్ ఖాతాలో 1 లక్ష రూపాయలు జమ చేయడం జరుగుతుందని చెప్పండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి అమలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం ప్రతి ఒక్క రైతు బాధ్యత భావించాలి. ఆ బాధ్యతలో భాగంగా ఏదైతుందో మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి ఇందులో పాల్గొన్న రైతాంగానికి అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. భవిష్యత్తులో కూడా వీళ్ళు కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా రైతు సంక్షేమార్థం ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అది ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలుతో పాటుగా సాగునీటి జలాలు మరి అందింపచేయడంతో పాటుగా చెప్పంటున్నా. పండించే పంటకు ప్రోత్సాహకాలని చెప్పంటున్నా. ఇవాళ విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. దానికి అనుగుణంగా ఏదైతుందో వీళ్ళ పెట్టుబడుల రూపకల్పనతో పాటుగా రుణవిముక్తులు చేయడంతో పాటుగా పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పన అనేది ప్రధానమని చెప్పంటున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇలా రైతాంగాన్ని కల్పించే మద్దతు ధరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక మద్దతు ధరకు ఇవాళ అష్యూరెన్స్ కల్పించడంతో పాటుగా
ఇవాళ వరిధాన్యం పండించే రైతులు ప్రోత్సహించాలనే ఒక భావనతోని ఇటు రైతాంగంతో పాటుగా అటు వినియోగదారులకు కూడా ఏదైతుందో వారికి ఇవాళ పౌర సరఫరా శాఖ పంపిణీ చేయబడిన ఒక బియ్యం ఏదైతుందో నాణ్యతతో కూడుకున్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పని సన్న రకాలు పండించే రైతాంగానికి ఏదైతుందో 500 రూపాయల ప్రోత్సాహం కూడా వాళ్ళు ప్రకటింప చేయటం ఇవాళ అమలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పి అంటున్నా. వీళ్ళ గతంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఆనాడు ఏదైతే రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పారంటే అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రం మిగిలిపోయిందని చెప్పంటున్నా. విడతల వారీగా రుణమాఫీ చేయడంతో చివరికి వచ్చే వరకు ఏదైతుందో అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయిందని చెప్పంటున్నా. గత పర్యాయం ఏదైతుందో 4 సంవత్సరాలు రైతాంగాన్ని ఆశల పల్లెకలో ఊరేగించి చివరికి ఏదైతుందో ఆ ₹1,00,000 రుణమాఫీ చేస్తారని కూడా రుణమాఫీ చేయలేకపోవడం దూరకరమని చెప్పంటున్నారు. కానీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ₹1,00,000 కాదు 2 లక్షల వరకు అంటే మొత్తం 60 లక్షల రైతాంగానికి సంబంధించి 31,000 కోట్లు ఏదైతుందో మళ్ళీ రుణమాఫీ కింద ఏదైతుందో నిధులు మరి వెచ్చించడం కొంచెం దేశ చరిత్రలో చెప్పంటున్నా. వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా ఒక రైతు బిడ్డగా నేను చెప్పాను, ఒక రైతు బిడ్డగా అనుకున్నా. నేను కూడా స్వయంగా ఒక రైతు అని చెప్పి అంటున్నాను. ఒక రైతు బిడ్డగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వానికి ఏదైతుందో నేను ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు ఈ సంబరాలు ఏదైతుందో మొత్తం రైతు వేదికలు ఏదైతుందో ఈ సాయంత్రం 4 గంటల కల్లా ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగంతో అందరి ఖాతాలో ₹1,00,000 తగ్గించుకుంటారు. రైతాంగం అంతా కూడా అక్కడ ఏదైతుందో రైతు వేదికల్లో మీరందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ఇక ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నమైనా భావించినా కానీ ఆ సమస్య పరిష్కారానికి ఎప్పుడు దూరం ఉండడం జరుగుతుందని చెప్పని నిలబడడం జరుగుతుందని చెప్పని కూడా నేను మనవి చేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సంబంధం లేదు. రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం కింద యథావిధిగా అమలు కాబోతున్నది. రైతు భరోసా కార్యక్రమం అమలుకు సంబంధించి ఏదైతుందో ఇలా గతంలో ఏదైతుందో సాగులో లేనటువంటి భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వినియోగం కావడం జరిగింది. ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు చేయబడేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కల్పింపజేయబడే విధంగా వీళ్ళ కేబినెట్ సబ్ కమిటీ మొత్తం జిల్లాలు సందర్శిస్తుంది. రేపు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కేంద్రానికి వస్తుంది. రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో అది యథావిధిగా కొనసాగుతుంది. రుణమాఫీకి రైతు భరోసాకి ఏ విధంగా సంబంధం లేదు. రైతు రుణమాఫీని ఏదైతుందో జీర్ణించుకోలేక ఇలా కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ జీర్ణించుకోలేక చెప్పండి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పండి నిన్నటి వరకు ఏదైతుందో ఏదో రేషన్ కార్డు చెప్పి మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధం లేదు. రేషన్ కార్డు కేవలం కుటుంబం ఫ్యామిలీ హోల్డింగ్ ను గుర్తింప చేయబడటానికి మాత్రమే రేషన్ కార్డు. పట్టేదారు పాస్బుక్ కలిగి ఉండి ఏ బ్యాంక్ అని కానివ్వండి పంట రుణం పొందినట్టు ప్రతి రైతుకు ఏదైతుందో ₹2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పంటారు. ఇలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఏదైతుందో జీర్ణించుకోలేక మాట్లాడుతూ అని చెప్పంటారు. ఒకసారి మిత్రుడు కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ మీరు ఏం మాట్లాడి ఒకసారి గుర్తు చేసుకోండి చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిండ్రు మీరు 15 ఆగస్టులో అమలు చేసినట్టయితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారని చెప్పారు. రాజీనామా పత్రం ఎక్కడో మాకు తెలియదు చెప్పంటున్నా. వీళ్ళు 15 ఆగస్ట్ కాదు వీళ్ళు జూలై 18th అని చెప్పంటున్నా. ఇవాళ ₹1,00,000 రుణమాఫీ అయిపోతుందని చెప్పంటున్నా. రేపు ఆగస్టు మాసానికి ఏదైతే ₹2 లక్షల రుణమాఫీ కాబోతుందని చెప్పంటున్నా. యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డట్టు ఒక కార్యక్రమం చెప్పంటున్నా. యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి కార్యక్రమం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది. రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ₹2 లక్షల వరకు ఏకముక్తంగా అమలు చేయబడడం ఎవరు కూడా ఊహించుకుంటారని చెప్పంటున్నాం. కేవలం ఎన్నికల వాగ్దానానికే పరిమితం అవుతుందని చెప్పి భావించారు. కానీ ఆ విధంగా కాకుండా రైతాంగాన్ని అభివృద్ధికి వెలికి చేయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో బడా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు మాత్రమే రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తాయి. రైతు గురించి ఎన్నో ఆలోచన చేయదని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతాంగం రైతు కూలీ అని చెప్పంటారు. ఏ విధంగా రైతు శ్రేయస్సు ప్రధానంగా భావిస్తామో రైతు కూలీ శ్రేయస్సు కూడా మాకు అంతే ప్రధానం అని చెప్పంటారు. రైతు కూలీలకు ఉపాధి కల్పనలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నాం. గ్రామీణ ప్రాంతంలో దేశంలో పేదవాడికి మరి పట్టడన్నం లభించబడే విధంగా ఏదైతుందో
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయబడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మరి వారి చేపట్ల కార్యక్రమం చెప్పక తప్పదని చెప్పంటున్నాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కల్పించబోతుంది. 60 లక్షల కుటుంబాలకు చెప్పండి, 40 లక్షలు కాదు, 60 లక్షల కుటుంబాలకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలకు ఏదైతుందో ఇలా రుణ విముక్తం చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం ఎవరు కూడా ఊరుకుంటారని చెప్పండి. దయచేసి ఏదైతుందో కార్యక్రమం అమల్లో తోడు నిలవండి. మీరు ప్రతిపక్ష పార్టీ ఎంత మాత్రాన దాన్ని విమర్శించడమే మీ యొక్క బాధ్యత భావించకండి. ప్రభుత్వం చేపట్టే మంచి కార్యం ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా హర్షించాలని చెప్పంటున్నాం. మీరు గతంలో ఎప్పుడైనా రైతు బంధు అమలు చేసి పెట్టిందే మేము హర్షించినాం. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం మేము నిజంగానే అమలు చేస్తామని చెప్పని భావించినాం. కానీ చివరికి వచ్చే వరకు ఏదైతుందో ఆ 1,00,000 రూపాయల వరకు మాఫీ చేయకుండా 7,000 కోట్లు బకాయి పడ్డది. 7,000 కోట్లు బకాయి పడ్డ గత ప్రభుత్వం 7,000 కోట్లు అని చెప్పి అంటున్నా. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి కావాల్సిన 7,000 కోట్లు ఏదైతుందో మీరు విడుదల చేయకుండా నిలిపేసి అందరు కూడా 1,00,000 రూపాయలు అప్పుంటే రైతు ఏమనుకుంటూ అరే మాకు అప్పు రాలేదు, ఇప్పుడు ఒకటేసారి వస్తుంది, లోపల వాళ్ళకి అప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తుంది. అది ఏది? అది కేసీఆర్ యొక్క వైఫల్యం అని చెప్పి అంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, అమలు చేసే తలపెట్టే కార్యక్రమం ఏదైనా 100% సాచ్యురేషన్ మాదిరిగా అమలు చేస్తారని చెప్పని పేర్కొంటున్నాం. థ్యాంక్ యూ.